ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. ప్రభువారు విత్తువాని ఉపమానం వివరిస్తూ శిష్యులతో చెప్పిన మాటలు. అసలు ప్రకృతిలో పండ్లు కావాలి అంటే ముందు విత్తనం నాటబడాలి, అది మొలకెత్తాలి, మొక్క ఎదగాలి, చెట్టై ఫలించాలి. ఆత్మఫలం కూడా అలాగే. మనం వాక్యం విని క్రీస్తులో విశ్వసించి విధేయులమైనప్పుడు వాక్య విత్తనం మొలకెత్తి మనకు ఆనందం, శాంతి, సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వారంగా ప్రేమ కలిగి నడుచుకుంటాం. అప్పుడు మన మార్పు చెందిన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇక ఆ గుణాలు నెమ్మదిగా అభివృద్ధి చెంది పరిపక్వమై మిగతా ఆత్మఫలాలు కూడా వీటికి తోడవుతాయి. కాబట్టి దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం ఒక విశ్వాసలో కనబడి వారు ఎదిగి ఫలించటంలో అభివృద్ధి చెందుతారు. ఈ విషయమే పేతురు ఏమంటున్నాడంటే 2వ పేతురు 1వ అధ్యాయం 5-8 వచనాల్లో, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు. ఇక్కడ విశ్వాసులు పూర్ణ జాగ్రత్తగా ఉండాలని మనం గ్రహించాలి. వీరిలో పైన చెప్పబడినవన్నీ ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే ప్రయోజనం లేదు. తన పిల్లల్లో ఈ జాబితాలోని ప్రతి లక్షణం ఉండాలని దేవుని కోరిక. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారానే సాధ్యం. పౌలు ఆత్మఫలాల్లో ప్రేమను మొదటిగా చెప్పాడు. అంటే ఆత్మఫలాలన్నిటిలో ప్రేమ ముఖ్యము, గొప్పది. ప్రేమ లేకుండా దేవుని సంతోషపరచలేము. ప్రేమ లేకుండా సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహం ఉండవు. దేవుని యందు ప్రేమ లేకుండా విశ్వసించడం కూడా కష్టమే. అసలు దేవుడు మనల్ని ప్రేమించడం వలన కదా తన ప్రియకుమార్ని మనకిచ్చాడు. తద్వారా మనకు రక్షణ దొరికింది. అసలు ప్రేమ అంటే ఏమిటో 1వ కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు తేటగా వర్ణించాడు. మనందరం ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి మనలో మనము స్వపరీక్ష చేసుకొని సరిచేసుకొని ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.